నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమన్న చంద్రబాబు. వారి చొరవతోనే అమరావతి మళ్లీ జీవం పోసుకుందని వెల్లడి. కాకినాడ పోర్టు వాటాల బదిలీతో సంబంధం లేదన్న సాయిరెడ్డి. వైవి కుమారుడు విక్రాంత్ రెడ్డే అంతా చేశారని విచారణలో వెల్లడి. ఫీజు బకాయిల కోసం యువత పోరు పేరిట వైసీపీ ఆందోళనలు. అడ్డుకున్న పోలీసులపై దురుసు ప్రవర్తన, పలుచోట్ల తోపులాట. బోధనా రుసుములు త్వరలో చెల్లిస్తామన్న మంత్రి లోకేష్. 1000 కోట్లు బకాయిలు పెట్టి ఆందోళన చేయడమేంటని ఎద్దేవా. చిత్తూరులో సినీ ఫక్కీలో చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు. పుష్ప కిడ్స్ యజమాని ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం. భారత్ మారిషస్ మధ్య 8 రంగాల్లో సహకారంపై ఒప్పందాలు. వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి నిర్ణయం. ఉగ్రవాదుల చెర నుంచి 190 మంది పాక్ బందీలకు విముక్తి. 30 మంది మిలిటెంట్లు హతం. కొనసాగుతున్న ఆపరేషన్. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం ఆడబిడ్డలకు ద్రోహం చేయడమేనని జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళల భద్రత, గౌరవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్న సీఎం సోషల్ మీడియాలో స్త్రీలకు వేధిస్తే ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు. తల్లికి వందనంలో ఎలాంటి నిబంధనలు ఉండబోవని అసెంబ్లీలో ప్రకటించారు. మహిళా సాధికారతపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన చంద్రబాబు మహిళా అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏ పని చేపట్టినా, పథకం తీసుకొచ్చినా, కార్యక్రమం ప్రారంభించినా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకునే తెచ్చామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాల్ని 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామన్న ముఖ్యమంత్రి నేడు అత్యంత శక్తివంతమైన సంఘాలుగా మారాయని సంతోషం వ్యక్తం చేశారు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకపోతే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే. దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ. కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ, 3 ముక్కలాటతో జగన్ రాజధానిని నాశనం చేస్తే మహిళలు వీరవనితల్లా పోరాటం చేసి మళ్లీ అమరావతికి ఊపిరి పోశారని చంద్రబాబు అన్నారు. ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు. ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు. వాళ్ళ ఇండ్ల పైన, బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకుల్ని వీళ్ళు మనుషులేనని చెప్పి కూడా అనుమానం వస్తుంది. న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్లాలని పాదయాత్ర చేసి వెళ్తా ఉంటే భోజనం చేయడానికి కూడా హాల్ ఇవ్వలేకుండా, అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద భోంచేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ. అమరావతి ఈ రోజు బతికిందంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలందరి భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందుకు కుటుంబ పెద్దగా తాను హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. ఈ రోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. నేనేదో ఇది చారిటీకి అని చెప్పడం లేదు, బాధ్యతకి అని చెప్తున్నా. ఒక మారుమూల పల్లెలో ఉండే ఆడకూతురు టౌన్ కు వచ్చి ఉద్యోగం చేసుకుని గౌరవంగా ఉండే విధంగా చేస్తాం. హక్కులు గాని, భద్రతకు గాని, గౌరవానికి గాని ఏ మాత్రం భంగం కాకుండా ఉండే బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా ఈ సభ ద్వారా మరొకసారి హామీ ఇస్తున్నాను.
ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను ఓ బ్రాండ్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తామన్నారు. లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న సీఎం గ్రామీణ ప్రాంతంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలు 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారని అన్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా బలపడేందుకు డ్వాక్రా సంఘాలకు వచ్చే ఏడాది 65,000 కోట్ల రూపాయల మేర రుణాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. 1 లక్ష ఎంటర్‌ప్రెన్యూర్స్, కాన్స్టిట్యున్సీకి 1000 మంది, ఒక సంవత్సరంలో 1,75,000 మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిది. అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, రేపటి నుంచి నేను దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకెళ్తాను. మనం కూడా దాన్ని ముందుకు తీసుకపోతే ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది. నేను అందుకే చెప్పాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మనందరి ధ్యేయం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చంద్రబాబు వివరించారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పిన సీఎం అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ పెంచినట్లు తెలిపారు. కాకినాడ పోర్టు వాటాలు చౌకగా కొట్టేయడం వెనుక కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యారు. సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కుట్రంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదేనని సాయిరెడ్డి తెలిపారు. వైసీపీలో కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, వైవి సుబ్బారెడ్డి గారు, కేవీ రావు గారు అత్యంత ఆప్తమిత్రులు. నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్లినా కూడా కాలిఫోర్నియాలో కేవీ రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు. అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీ రావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ఇటు శరత్ చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త, కర్మ, క్రియ విక్రాంత్ రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టునియో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్లాలి అని అంటే కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్సభ సమావేశాలకు హాజరైన అనంతరం తన కార్యాలయానికి వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఘటనలో శ్రీనివాసవర్మ కాలికి గాయమైంది. కేంద్ర మంత్రి కార్యాలయంలోని వైద్య బృందం శ్రీనివాసవర్మకు ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి గాయం దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే నరసాపురం పార్లమెంటు పరిధిలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఢిల్లీ నుంచి భీమవరానికి వర్మ బయలుదేరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ యువత పోరు పేరుతో వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించింది. కొన్ని చోట్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులను సైతం తోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. యువత పోరు పేరుతో వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరులో చేపట్టిన కార్యక్రమంలో నాయకుల అతి శృతిమించింది. కంకరగుంట వంతెన వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పైకి వాహనాలతో దూసుకెళ్లారు. నెత్తిమీది టోపీని చేత్తో నెట్టి కింద పడేశారు. అంతకుముందు బ్రిడ్జిపైకి అనుమతి లేదంటూ అడ్డుగా పెట్టిన బారికేడ్ను సైతం పక్కకు లాగి పడేశారు. పదుల సంఖ్యలో వచ్చిన వాహనాలను అడ్డుకునేందుకు ఆ కానిస్టేబుల్ తీవ్రంగా శ్రమించినా వైసీపీ నాయకుల దౌర్జన్యంతో ఫలితం దక్కలేదు. అటు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ పోలీసులను బలవంతంగా నెడుతూ కలెక్టరేట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతపురం ఎస్ఎస్బీఎస్ కళాశాల విద్యార్థులను వైసీపీ నాయకులు బలవంతంగా బయటకు రప్పించి ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను పంపడం కుదరదని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. అయినా వైసీపీ నాయకులు వినకుండా వారితో వాగ్వాదానికి దిగారు. కళాశాల వద్ద దాదాపు అరగంట పాటు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులతోనూ వైసీపీ నాయకులు గొడవకు దిగారు. కళాశాల గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లి విద్యార్థులను భయపెట్టి బయటకు రప్పించి బలవంతంగా తమ బ్యానర్లు చేత పట్టించారు. అక్కడ వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరును స్థానికులు తీవ్రంగా తప్పుబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ల వద్దకు వెళ్లే క్రమంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పుట్టపర్తి, ఒంగోలు, కడప, విశాఖ కలెక్టరేట్ల వద్ద వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతలు గేట్లను తోసుకుంటూ ఒంగోలు కలెక్టరేట్లో ప్రవేశించారు. కడపలో మహిళా పోలీసులను సైతం నెట్టేసే ప్రయత్నం చేశారు. విశాఖలో వైసీపీ నాయకులు ఖాకీలతో గొడవకు దిగారు. బోధనా రుసుముల బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిన వైసీపీ నేతలే ఇప్పుడు ఫీజు పోరు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనను తప్పుపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించాలంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం ముందుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. సభను 2 సార్లు వాయిదా వేసిన చైర్మన్ మార్షల్స్ ను రప్పించారు. సభను అప్రజాస్వామికంగా నడిపిస్తున్నారని బొత్స తప్పుబట్టగా గత 5 ఏళ్లలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చురకలు వేశారు. మీరు మార్షల్ని తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి. మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం? దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం. ప్రజలు తెలుస్తారు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన, మా భాష ఉన్నదో ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు, ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా? వైసీపీ సభ్యుల తీరును విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుబట్టారు. పెద్ద నాకు చెప్పారు అధ్యక్ష, కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుడిని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లిదండ్రులను చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాడు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష.
4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. ఫీ రీంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటే కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం 4,271 కోట్ల రూపాయల మేర బోధనా రుసుములు బకాయిలు పెట్టిందని లోకేష్ సభ వెలుపల చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 788 కోట్లు చెల్లించామని, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు అతి త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న లోకేష్ విద్యార్థులు, తల్లిదండ్రులు తన దృష్టికి తేవాలని సూచించారు. అది చిత్తూరు. ఉదయం 6:30 గంటల సమయం. ఒక్కసారిగా అలజడి. రబ్బర్ బుల్లెట్లు, డమ్మీ పిస్టళ్లతో దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. కట్ చేస్తే కాసేపటికే పొగబాంబులు, బలగాలతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులను పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కోర్టుల సముదాయానికి కూతవేటు దూరం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఓ బొమ్మల దుకాణం యజమాని ఇంట్లో సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనంగా మారింది. గాంధీ రోడ్డులోని 3 అంతస్తుల సొంత భవనంలో వ్యాపారి చంద్రశేఖర్ నివాసం ఉంటున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో దుకాణం, 2 అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. ఉదయం 5 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. అనుమానం రాకుండా కొందరు దివ్యాంగుల తరహాలో వచ్చారు. అప్పుడే నిద్రలేచిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఎవరో పని మీద వచ్చారని భావించారు. ఇంతలోనే గన్ చూపెట్టి బంగారం, డబ్బు తేవాలని బెదిరించారు. ఈ క్రమంలో అక్కడికొచ్చిన చంద్రశేఖర్ వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్ భార్య అరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికొచ్చారు. చంద్రశేఖర్ దుండగులను ఎదుర్కొనే క్రమంలో అతని కుమారుడు తప్పించుకొని కిందకొచ్చేశాడు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న బ్యాంకు దోపిడీకి దుండగులు కుట్ర పన్నారేమోనన్న సందేహంతో ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. గాంధీ రోడ్డు పరిసరాలను కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పొగ బాంబులను ప్రయోగించి చంద్రశేఖర్ ఇంట్లో ఉన్న దుండగులను బయటకు రప్పించారు. ఇంటి భవనాలు, గోడలు ఎక్కి వారిని పట్టుకున్నారు. 5 అదుపులోకి తీసుకున్నారు. కొందరు స్థానికులు దుండగులను పట్టుకునేందుకు సహకరించారు. 3 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు గాంధీ రోడ్డులో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ దోపిడీ ప్లాన్ లో నగరానికి చెందిన ఎస్ఎల్వి ఫర్నిచర్ దుకాణం యజమాని సుబ్రహ్మణ్యం ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన అప్పుల పాలై చిత్తూరులో ఫర్నిచర్ వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పుష్ప కిడ్స్ దుకాణం యజమానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మారణాయుధాల ద్వారా బెదిరించి నగదు భారీ ఎత్తున వసూలు చేయాలని కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో ముఠా ఏర్పాటు చేసినట్లు ఫర్నిచర్ యజమాని సుబ్రహ్మణ్యం పోలీసుల విచారణలో గుట్టు విప్పినట్లు తెలిసింది. అయితే దుండగులతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, వారిని చూడటం ఇదే తొలిసారి అని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇది ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే చేశాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ ఏమి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్న పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు. వదిలిపెట్టాం. ఇంట్లోకి వచ్చిన 6 మందిలో 2 మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాం, పోలీసు జనాలను చూశారు, పబ్లిక్ చూసి పైనుంచి ఒక 10-15 అడుగుల నుంచి దూకి అక్కడ చిన్న కర్రలు ఉన్నాయి, ఇంటిని ఏదో నిర్మించేదానికి పెట్టిన కర్రలు ఉన్నాయి, కర్రల మీద నుంచి దిగి అటువైపు నుంచి పడబడిన గోడల నుంచి దూకి పక్కకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. పిస్టల్ లాంటి 2 ఐటమ్స్ తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏమనేది పూర్తిగా విచారిస్తాం. ఈ 6 మంది దుండగులు మా వైఫ్ని, మా అత్తగారిని, మా పిల్లల్ని భుజం పెట్టినంటే వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. గట్టిగా మాట్లాడి నేను కొట్టేదానికి పోయినప్పుడు వీళ్ళు 6 మంది నా దగ్గరికి వచ్చేసి, అంటే వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చినప్పుడు మా కిందికి వెళ్ళిపోయారు. మా ఆవిడ బయట బాగా మా ఇంట్లో దొంగలు పడినారు. గట్టిగా అనిస్తే
స్థానికులు ఆ విషయాన్ని గ్రహించి సపోర్ట్ చేసేదానికి కోరుకుంటున్నాను. ప్రాబ్లం అంటే ఏం లేదు, చిన్న చిన్న గాయాలు జరుగుతాయి. వాళ్ళు దొంగతనానికి వచ్చిండొచ్చే కానీ వేరే పర్సనల్గా అయితే నాకు ఎటువంటి నష్టములు కానీ అట్లా ఏమి లేదు. పైకి వస్తానే మా అమ్మగారు అరుస్తూ ఉన్నారు. అరుస్తుంటే ఏమనేసి పోయి చూస్తే 6 గోల్డ్ కావాలా, ఎక్కడ ఉంది తెచ్చి బ్యాగ్లో పెట్టండి గోల్డ్ డబ్బులు అనేసి. మళ్ళీ జరిగినాక మా నాన్నగారు పైకి వచ్చారు, కింద నుంచి షట్టర్ తీసి పైకి వచ్చారు. లిఫ్ట్లో వచ్చారు మా నాన్నగారు, వాళ్ళు వచ్చింది స్టెప్స్ మీద సెకండ్ ఫ్లోర్ పెట్టారు. మా నాన్నగారు లిఫ్ట్లో వచ్చారు సెకండ్ ఫ్లోర్. అప్పుడు వచ్చిందని మా నాన్నగారు ఎవరు మీరు మరి అంటే డబ్బు గోల్డ్ అన్నీ తెచ్చి బ్యాగ్లో వేయండి అన్నారు. మా నాన్నగారు కొద్దిగా తోయడము ఇలా చేసి ఆయన అరుస్తూ ఉంటే ఆయన్ని 5 ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. 5 ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నేను ఒకరు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని తోసేసి కిందికి రావడం జరిగింది. బలూచిస్తాన్ రాష్ట్రంలో వేర్పాటువాదులు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఇప్పటి వరకు 190 మంది ప్రయాణికులను కాపాడినట్లు పాకిస్తాన్ దళాలు తెలిపాయి. 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించాయి. మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్ధమై బాంబులను అమర్చుకొని ప్రయాణికుల వద్దకు చేరడం సైన్యానికి సవాల్గా మారింది. వేర్పాటువాదులు ప్రయాణికులను మానవ కవచాలుగా మార్చుకున్నట్లు పాక్ బలగాలు తెలిపాయి. రైల్వే ట్రాక్ను పేల్చేసిన వేర్పాటువాదులు ముందు వైమానిక దాడులు ఆపాలని, లేదంటే తమ వద్ద ఉన్న బందీలు ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. అటు విడుదలైన బందీల్లో కొందరు ప్రయాణికులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలూచు ప్రజలు తమను వేర్పాటువాదులే వదిలేశారని చెప్పారు. పాకిస్తాన్ అధికారులు మాత్రం తమ సైన్యమే కాపాడిందని అన్నారు. వాణిజ్యం, సముద్ర భద్రత సహా 8 రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని భారత్, మారిషస్ నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. పరస్పర లావాదేవీలకు, జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, సముద్ర డేటా పంచుకోవడం, మనీ లాండరింగ్ నిరోధానికి ఉమ్మడి సహకారం, ఎంఎస్ఎంఈ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించారు. అనంతరం ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రదానం చేశారు.